చూడండి వర్క్ పవర్ ఎనర్జీలో లాస్ట్ క్లాస్ చిన్న టాపిక్ ఒకటి ఉందా, చిన్న టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ కొలిజన్స్లో ప్రాబ్లమ్స్ ఎదురయ్యాను. చూడండి బాలిస్టిక్ పెండులం లాస్ట్ టాపిక్ బాలిస్టిక్. సో బ్యాలిస్టిక్ పెండులం. ఈ బ్యాలిస్టిక్ పెండులంలో ఏం యూజ్ చేస్తాం అంటే బుల్లెట్ యొక్క వెలాసిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. టు క్యాలిక్యులేట్ ద వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్. చూడండి వుడెన్ టార్గెట్ ఆఫ్ మాస్ క్యాపిటల్ ఎమ్ని ఇట్లా సస్పెండ్ చేస్తున్నాం స్ట్రింగ్తో. దానివైపు ఏం చేస్తాం అంటే బుల్లెట్ని ఫైర్ చేసా. బుల్లెట్ ఆఫ్ మాస్ స్మాల్ ఎమ్. సో ఇనీషియల్గా ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందంటే ఇది u అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో దీన్ని కొలైట్ చేసింది. కొలైట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇది కాస్త కొంత హైట్కి మూవ్ అవుతుంది కదా, దాన్ని కొంత హైట్కి మూవ్ అవుతుంది, కొంత హైట్కి రైజ్ అవుతుంది. ఈ హైట్ని హెచ్ అంటాం. హెచ్ అనే హైట్కి రైజ్ అయింది. చూడండి కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అప్లై చేస్తే అంటే ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. యూని క్యాలిక్యులేట్ చేస్తున్నాం అంటే యూకి ఫార్ములా డిరైవ్ చేస్తున్నాం. చూడండి కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అప్లై చేస్తే ఇనీషియల్ మొమెంటం దేనికి ఉంది, బుల్లెట్కేగా ఉంది, ఇది రెస్ట్లో ఉంది. కాబట్టి ఇనీషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తారు, ఫైనల్ మొమెంటం. ఫైనల్ మొమెంటం అంటే ఇది కాస్త ఫైర్ చేసిన తర్వాత ఈ వుడెన్ టార్గెట్లో ఎంబెడెడ్ అయిన తర్వాత రెస్ట్లోకి వస్తుంది. సో అంటే ఇక్కడ టోటల్ మాస్ ఎంత అవుతుంది, m ప్లస్ m ఇంటూ సమ్ v అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకో. ఇది అంతా కొలిజన్ జరిగిన తర్వాత వెలాసిటీ v. సో కొలిజన్ జరగడం అంటే ఏంటి, వుడెన్ టార్గెట్ లోపల ఇది ఎంబెడెడ్ అయ్యి అందులో రెస్ట్లో వచ్చింది అనుకోండి. అంటే టోటల్ మాస్ వచ్చేసరికి m ప్లస్ m, వెలాసిటీ వచ్చేసరికి v. సో దీని నుంచి వెలాసిటీ ఎంత అవుతుంది, వెలాసిటీ ఆఫ్ ది ఈ వుడెన్ టార్గెట్ యొక్క వెలాసిటీ ఆఫ్టర్ ఈ బుల్లెట్ స్ట్రక్ అయిన తర్వాత, ఇందులో స్ట్రక్ అయిన తర్వాత ఆ వుడెన్ టార్గెట్ యొక్క వెలాసిటీ v ఈక్వల్ టు mu బై m ప్లస్ m అవుతుంది. సో దీని కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది వుడెన్ టార్గెట్ ఈక్వల్ టు హాఫ్ ఎంత మాస్ ఎంత అయింది ఇప్పుడు m ప్లస్ m ఇంటూ v స్క్వేర్ అంటే mu స్క్వేర్ బై సమ్ m ప్లస్ m హోల్ స్క్వేర్. ఇట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఎంత హైట్కి రైజ్ అయింది, ఇది హెచ్ అనే హైట్కి రైజ్ అయిన తర్వాత రెస్ట్లో కదా వచ్చేది. అంటే టోటల్ ఎనర్జీ ఇక్కడ అప్లై చేసాం అనుకో, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లై చేస్తే ఇక్కడ ఎనర్జీ ఉంటుంది, ఇది హిట్ చేసిన తర్వాత, బుల్లెట్ హిట్ చేసిన తర్వాత వెలాసిటీ వస్తుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ 0. ఇది గ్రౌండ్ సర్ఫేస్ అని తీసుకో. కొంత హైట్కి రైజ్ అయిన తర్వాత ఇక్కడ వెలాసిటీ 0 అవుతుంది కాబట్టి ఎనర్జీ ఉంటుంది, ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీనే ఉంటుంది. ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ ఉన్నటువంటి టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ ఎంత రాస్తా, హాఫ్ m ప్లస్ m ఇంటూ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా mgh అంటే m ప్లస్ m ఇంటూ gh. ఇది క్యాన్సిల్ అయితే నీకు v స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 2gh లేదా v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. v అంటే ఎన్ని హెచ్ఎం, v అంటే వెలాసిటీ ఆఫ్ వుడెన్ టార్గెట్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, mu బై m ప్లస్ m ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. దాని నుంచి వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ u ఈక్వల్ టు m ప్లస్ m బై m ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2gh. ఇది ఫార్ములా వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ తెలుసు నీకు. హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ థీటాలో హెచ్ అంటే ఏంటి జనరల్గా ఈ హైట్. సపోజ్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎల్ అనుకున్నాం అనుకో, లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఎల్ అనుకుంటే హెచ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మీకు అంతకుముందు వచ్చింది సింపుల్ పెండలంలో హెచ్ ఈక్వల్ టు r ఇంటూ 1 మైనస్ కాస్ట్ థీటా అని. హెచ్ ఈక్వల్ టు r ఇంటూ 1 మైనస్ కాస్ట్ థీటా. ఇక్కడ ఆరే కాకుండా ఏమనుకుంటున్నాం, ఇక్కడ లెంత్ ఎల్ అనుకుంటున్నాం కాబట్టి హెచ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, l ఇంటూ 1 మైనస్ కాస్ట్ థీటా రాసుకోవచ్చు. ఎక్కడ వస్తుంది, ఇది ప్రీవియస్ అప్లికేషన్లో వస్తుంది చూడండి. సో దాని నుంచి u ఈక్వల్ టు m ప్లస్ m బై స్మాల్ m ఇంటూ 2g ఇంటూ హెచ్ అంటే l ఇంటూ 1 మైనస్ కాస్ట్ థీటా. ఇది ఫార్ములా వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్లో లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్లో. ఇది ఫార్ములా నోట్ చేసుకోండి. ఎన్ని వస్తారు, బాలిస్టిక్ పెండులం ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ అని రాయండి.
ballistic pendulum is used to find the velocity of the bullet అని రాసుకుని స్టార్ట్ చేసుకోండి. ఇంకొంది చిన్న చూడండి, ఇందులో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బుల్లెట్. చూడండి, ఇనీషియల్గా ఎంత ఉంది, వెలాసిటీ ఎంత ఉంది, v. ఇందులో ఎంబెడెడ్ అయిన తర్వాత ఏమవుతుంది, బుల్లెట్ యొక్క వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ లాస్ అవుతుంది. సో ఇక్కడ ఎంత వెలాసిటీ బుల్లెట్కి మాస్కి, బుల్లెట్కి వెలాసిటీ కూడా అంతగా ఉండేది. సిస్టమ్ యొక్క వెలాసిటీ అంతా v. కాబట్టి లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బుల్లెట్ ఈక్వల్ టు ½ mu². అదర్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే 1/2 ఇంటూ m ప్లస్ m ఇంటూ v² రాస్తా. దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే ½ mu² మైనస్ 1/2 ఇంటూ m ప్లస్ m ఇంటూ v అంటే ఎంత వచ్చిందాం ఇందాక, v అంటే mu/m ప్లస్ m హోల్ స్క్వేర్. ఇక్కడ ½ mu² కామన్ది, 1 మైనస్ ½ mu² ఉంది కదా, ఇక్కడ m² u² ఉంది. m²లో ఒక m వెళ్ళిపోతే ఇంకో m ఉంటుంది, తన u² కామన్ తీస్తాం. డివైడెడ్ బై ఒక m ప్లస్ m, ఒక m ప్లస్ m క్యాన్సిల్ అయితే ఇంకో m ప్లస్ m ఉంటుంది. ఇంతేనా, ఇంతేనా మిగిలేదు, ఇంతగా మిగిలేదు. దట్ ఈక్వల్ టు ½ mu², m ప్లస్ m మైనస్ m. So loss in kinetic energy is equal to ½ m capital M u² by m plus m. చూడండి, ఇవన్నీ ఫార్ములాస్ కదా, డెరివేషన్స్ గుర్తుండాలి, క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ గుర్తుండాలి, నోట్ చేయండి. చూడండి, నెక్స్ట్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్. ఇది కూడా ఐపీలో చెప్పుకున్నాను. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ ఐపీలో 4 మార్క్స్ కింద చదువుకున్నాను, మీరు చదవట్లేదు. కానీ ఆబ్లిక్ ప్రొజెక్టైల్లో కొలిజన్ జరిగిన తర్వాత ఇలా కొలిజన్ జరిగింది, ఆ తర్వాత ఈ 90 degrees యాంగిల్లో వెలాసిటీ వెక్టార్స్ ఆఫ్టర్ కొలిజన్ 90 degrees యాంగిల్లో ఉంటాయని చెప్పుకున్నాం. గుర్తుందా? ముందుగా నోట్స్లో ఉంటే అది ఎంటర్ చేసుకోండి, మళ్ళీ చెప్పుకోవడానికి కానీ మళ్ళీ రాసుకోండి. ఇది లాస్ట్ టాపిక్, ఇది రాసుకోండి. ఆబ్లిక్ ప్రొజెక్టైల్లో ఇవేంటి, ఈక్వల్ మాసెస్, m1 ఈక్వల్ టు m, m2 ఈక్వల్ టు m, వెలాసిటీ ఈక్వల్ టు 0, దీని వెలాసిటీ u1. ఆబ్లిక్గా ఇట్లా కొలైడ్ అయిన తర్వాత రెండు వెలాసిటీస్ ఇట్లా మూవ్ అవుతున్నాయి. రెండు ఆబ్జెక్ట్స్ v1 v2 వెలాసిటీస్తో ఇట్లా మూవ్ అవుతున్నాయి, డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతున్నాయి. ఆ రెండు డైరెక్షన్స్కి మధ్యలో యాంగిల్ 90 degrees ఉంటుందని చెప్పి ప్రూవ్ చేసాం. లాస్ట్ టాపిక్, అది మీరు నోట్స్లో అన్నది ఆబ్జెక్టివ్ నోట్స్లో ఎంటర్ చేసుకోండి. అది చూడండి, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయండి. చూడండి, కొలిజన్స్ మీద పేజ్ నెంబర్ 225. చూడండి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒకసారి ప్రీవియస్ ఆ కొలిజన్స్ మీద ఉన్నటువంటి ఆబ్జెక్టు కాన్సెప్ట్ మొత్తం ఒకసారి చదవండి. చదివిన తర్వాత చూడండి ప్రాబ్లమ్స్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 40th ప్రాబ్లం, పేజ్ నెంబర్ 225. A body of mass 5 kg is moving with a speed of 3 meter per second, collides head on with a body of mass m2 equal to 3 kg in opposite direction at a speed of 2 meter per second. ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనం ప్రూవ్ చేసింది ఎటు జనరల్గా సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు తీసుకున్నాం కదా కొలిజన్స్. నేను కొలిజన్ జరిగినప్పుడు ఇట్లా తీసుకున్నాం, రెండు బాడీస్ సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి, కొలిజన్ జరిగిన తర్వాత కూడా సేమ్ డైరెక్షన్లో తీసుకున్నాం. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చాడు కాబట్టి ఏం తీసుకుంటాం, మైనస్ తీసుకోవాలి. u2 ఈక్వల్ టు -2. Then first body stops. The first body stops after collision. The final velocity of the second body. ఫార్ములా ఏంటి, m1 కన్జర్వేషన్ ఆఫ్ మూమెంట్ అప్లై చేస్తే
m1u1 plus m2u2 equal to m1v1 plus m2v2. ఇప్పుడు మాసెస్ ఇచ్చాడు. ఫస్ట్ బాడీ యొక్క మాస్ 5, వెలాసిటీ 3, సెకండ్ బాడీ యొక్క మాస్ 3, వెలాసిటీ 2. ఆపోజిట్ డైరెక్షన్ అనేది మైనస్. ద ఫస్ట్ బాడీ స్టాప్స్ అన్నాడు. ఫస్ట్ బాడీ స్టాప్స్ అంటే v1 ఈక్వల్ టు అంత 0 ప్లస్ m2 అంటే 3, వెలాసిటీ v2 క్యాలిక్యులేట్ చేయి. ఎంత వస్తుంది? 15 మైనస్ 6. సో v2 ఈక్వల్ టు 3 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ 41. 3 ఐడెంటికల్ పార్టికల్స్ మూవింగ్ విత్ వెలాసిటీస్. చూడండి, వెలాసిటీ వెక్టార్ v ఈక్వల్ టు సమ్ v0 i మైనస్ 3 ఐడెంటికల్ పార్టికల్స్ v0 i minus 3 v0 j 5 v0 k collide successively with each other in such a way that they form a single particle. సింగిల్ పార్టికల్లా కన్వర్ట్ అయింది అంటే అది ఏ కొలిషన్ కిందకు వస్తుంది? సింగిల్ పార్టికల్లా కన్వర్ట్ అయింది అంటే మూడు పార్టికల్స్ ఏమైనాయి? ఆఫ్టర్ కొలిజన్ స్టిక్ అయినట్టు కదా. ఆఫ్టర్ కొలిజన్ స్టిక్ అయినట్టు. స్టిక్ అయినాయి అంటే ఏ కొలిజన్ అవుతుంది? పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అవుతుంది. సో పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో కామన్ వెలాసిటీ ఫార్ములా ఒకటి ఉంది. ఫార్ములా అంటే v ఈక్వల్ టు కామన్ వెలాసిటీ ఫార్ములా. కామన్ వెలాసిటీ అని వస్తున్నాం. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అయితే కామన్ వెలాసిటీ v ఈక్వల్ టు ఇంకా m1u1 ప్లస్ m2u2. ఇక్కడ 3 అన్నాడు కాబట్టి 3 పార్టికల్స్ అన్నాడు కాబట్టి m3u3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3 అవుతుంది. చూడండి, 3 ఐడెంటికల్ పార్టికల్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ m1 ఈక్వల్ టు m2 ఈక్వల్ టు m3 ఈక్వల్ టు m. సో కామన్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయి. v ఈక్వల్ టు అంత m1 అంటే మాస్ m, వెలాసిటీ v0, తర్వాత v0 i ప్లస్ m2 అంటే అది కూడా మాస్ m, వెలాసిటీ మైనస్ 3 v0 ప్లస్ m, వెలాసిటీ 5 v0 k డివైడెడ్ బై 3m. చూడండి, mm క్యాన్సిల్ అవుతాయి కదా. mm క్యాన్సిల్ అయితే ఇంకెంత వస్తుంది? v0 కామన్ తీస్తాం అనుకో, v0 బై 3 ఇంటూ i మైనస్ 3j ప్లస్ 5k వస్తుంది. v0 బై 3 ఇంటూ i మైనస్ 3j ప్లస్ 5k. నోట్ చేయండి. సో నెక్స్ట్ సమ్ చూడండి, 42. From the top of a tower of height 100 meters, a 10 gram block is dropped. చూడండి, ఒక బ్లాక్ని డ్రాప్ చేసావు 10 gram and a 6 gram bullet is fired vertically upward from the foot of the tower. ఇక్కడ నుంచి బుల్లెట్ని ఫైర్ చేసావు 100 మీటర్ పర్ సెకండ్తో ఫైర్ చేసావు. దే కొలైడ్ అండ్ స్టిక్ టుగెదర్. దెన్ కామన్ వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్. కామన్ వెలాసిటీ ఫార్ములా రాసుకున్నాం ఇందాక, v ఈక్వల్ టు m1u1 ప్లస్ m2u2 బై m1 ప్లస్ m2. అసలు ముందు ఏమవుతుంది? ఇది ఇక్కడ బ్లాక్నేమో పైనుంచి డ్రాప్ చేసావు, ఇక్కడ నుంచి బుల్లెట్ని ఫైర్ చేసావు. రెండు ఒక చోట మీట్ అవుతాయి కదా. మీట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే ఆల్రెడీ ప్రాబ్లం చేశారు మీరు, ఐపీలో చేశారు. ఐపీలో ప్రాబ్లంలో క్వశ్చన్ ఒకటి చదివారు, ఇదే సేమ్. అక్కడ ఏం చదివారంటే ఒక ఆబ్జెక్ట్ని కిందకి డ్రాప్ చేసావు, ఇంకో ఆబ్జెక్ట్ని త్రో చేసావు, ఎంత టైంలో మీట్ అవుతాయి అనే దానికి ఫార్ములా అక్కడ డిరైవ్ చేసుకున్నాం. అక్కడ మీకు గుర్తుంటే ఐపీలో సమ్ చేశారమ్మా, ఇంపార్టెంట్ సమ్. ఐపీలో సమ్ చేశారు మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో. సో అక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసామంటే టైమ్ ఆఫ్టర్ దే మీట్ అండ్ ద టైం టేకెన్ ఆఫ్టర్ దే మీట్. ఎంత టైం తర్వాత కంబైన్ అవుతాయి రెండు అంటే ఫార్ములా t ఈక్వల్ టు h/u. కింద డెరివేషన్ అక్కడ రాసుకున్నారు ఐపీలో, ఒకసారి చూడండి ప్రాబ్లం. దోద్నా ఉంది కదా. సో t ఈక్వల్ టు h/u తర్వాత రెండు కంబైన్ అవుతాయి. h/u తర్వాత ఈ బ్లాక్ని ఈ బుల్లెట్ హిట్ చేస్తుంది. సో ఎంత టైం తర్వాత అంటే h ఎంత 100, u వచ్చేసరికి 100 అంటే దట్ ఈక్వల్ టు 1 సెకండ్ తర్వాత మీట్ అవుతాయి. 1 సెకండ్ తర్వాత మీట్ అవుతాయి. 1 సెకండ్ తర్వాత దీనికి ఎంత వెలాసిటీ ఉంటుందో దీనికి ఎంత వెలాసిటీ ఉంటుందో క్యాలిక్యులేట్ చేయి. సో వెలాసిటీ ఆఫ్ బ్లాక్
ఆఫ్టర్ 1 సెకండ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తా, పైనుంచి పడుతుంది కదా, పైనుంచి పడుతుంది అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి V = ఫార్ములా ఏంటి GT, దెన్ ఇనీషియల్ వెలాసిటీ 0 కాబట్టి V = GT అంటే 10 × 1. దేని వెలాసిటీ ఇది, బ్లాక్ యొక్క వెలాసిటీ. అదే బుల్లెట్ యొక్క వెలాసిటీ ఆఫ్టర్ 1 సెకండ్, ఆఫ్టర్ 1 సెకండ్ ఎంత అవుతుంది, వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ U+AT, పైకి వెళ్తుంది కాబట్టి -G, U - GT రాస్తాం. U అంటే 100 -10 × 1. సో దీని వెలాసిటీ ఎంత వచ్చింది నీకు, 10 m/s, దీని వెలాసిటీ 90. సో కామన్ వెలాసిటీ ఫార్ములా అంటే V = m1u1 + m2u2 / m1 + m2, తేనా m1 + m2. ఎంత వస్తుంది, వెలాసిటీ ఎంత వస్తుంది చూడండి. ఇది ఫస్ట్ బాడీ ఇది తీసుకున్నాం అనుకుని, ఇది ఏదో ఒకటి ప్లస్ ఏదో ఒకటి పాజిటివ్ వాల్యూ తీసుకో. ఇది పాజిటివ్ తీసుకున్నాం అనుకు ఇది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది కదా. ఈ వెలాసిటీని పాజిటివ్ తీసుకుంటే ఈ వెలాసిటీ నెగిటివ్ అవుతుంది. సో దీన్ని పాజిటివ్ తీసుకున్నాం అనుకో, అప్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి పాజిటివ్ తీసుకున్నాం అనుకో. దీని మాస్ ఎంత, మాస్ ఆఫ్ ది బుల్లెట్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 6 grams. తన మాస్ ఆఫ్ ది బుల్లెట్ ఈక్వల్ టు 6 grams ఇంటూ వెలాసిటీ ఎంత వచ్చింది, బుల్లెట్ యొక్క వెలాసిటీ 90. ఆ తర్వాత మైనస్ మాస్ ఆఫ్ ది బ్లాక్ ఈక్వల్ టు 10 grams, దాని వెలాసిటీ ఎంత వచ్చింది, 10 వచ్చింది, డివైడెడ్ బై m1 + m2, 6 + 10 × 10⁻³ 10⁻³ క్యాన్సిల్ అవుతాయి. ఎంత వస్తుంది, 6 × 90 540 - 100/16 అంటే ఎంత, 440/16 ఎంత వస్తుందమ్మా, ఎంత వస్తుంది, 440 అంటే దాని ఎంతమ్మా, 110/4. వాడు క్యాలిక్యులేట్ చేయమంది ఏంటిది, దే కొలైడ్ అండ్ స్టిక్ టుగెదర్. కామన్ వెలాసిటీ అంటే 110/4 అంటే ఎంత, 20 అంతేనా, 27.5 m/s, 27.5 m/s. నెక్స్ట్ చూడండి 43 చూడండి. నెక్స్ట్ 43. A steel ball of radius r = 2 centimeter. చూడండి సెంటీమీటర్స్, నీకు ఆన్సర్ కూడా సెంటీమీటర్లోనే ఉంది కాబట్టి కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇనీషియల్ ఎట్ రెస్ట్ అంటే ఇనీషియల్గా వెలాసిటీ 0. ఇట్ ఈస్ స్ట్రక్ హెడ్ ఆన్ బై అనదర్ స్టీల్ బాల్ ఆఫ్ రేడియస్ traveling with velocity u2 = 81 cm/s. The collision is elastic. Their respective final velocities. చూడండి ఎలాస్టిక్ కొలిజన్లో నీ ఫార్ములాస్ తెలుసు. ఫార్ములాస్ ఏంటి, V1కి ఫార్ములా ఏంటి, V1 అంటే ఫార్ములా ఏంటి, m1 - m2 × u1 / m1 + m2 + 2m2u2 / m1 + m2. ఏది రెస్ట్లో ఉందన్నాడు ఇక్కడ, u1 రెస్ట్లో ఉన్నాడు కాబట్టి ఇది 0. ఇక్కడ నీకు మాసెస్ ఇవ్వకుండా ఏమి ఇచ్చాడు, రేడియస్లు ఇచ్చాడు. సో రేడియస్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా, ఎందులో ఉంటుంది రేడియస్, స్పియర్ అన్నాడు. స్పియర్ అంటే స్పియర్ యొక్క మాస్కి ఫార్ములా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్స్లో. రెండు సేమ్ స్టీల్ బాల్స్ అయ్యా, ఫస్ట్ బాడీ స్టీల్ బాడీనే, సెకండ్ది కూడా స్టీల్ బాడీ కాబట్టి ఏం కాన్స్టెంట్, డెన్సిటీ కాన్స్టెంట్. సో మాస్కి ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీలో డెన్సిటీ = మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే ఎన్ని రాయొచ్చు, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ అని రాయొచ్చు. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్కి ఫార్ములా ఏంటి, 4/3 πr³. డెన్సిటీని రో అనుకో. సో రెండింటి యొక్క డెన్సిటీ ఈ సేమే కదా, m1 డెన్సిటీ సేమ్, m2 డెన్సిటీ సేమ్. అంటే మాస్ ప్లేస్లో ఏం రాయొచ్చు నువ్వు, 4/3 πr³ రో. కింద కూడా ఏమొస్తుంది, 4/3 πr³ రో. ఏం కామన్గా ఉంటుంది, 4/3 π రో కామన్ కదా.
అంటే మాస్ ప్లేస్లో నువ్వు డైరెక్ట్గా ఆర్ క్యూబ్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎందుకంటే రేషియోనేగా కింద పైన కామన్ తీస్తే ఈ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి మాస్ ప్లేస్లో ఆర్ క్యూబ్ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో V1 వస్తుంది. సో V1 ఈక్వల్ టు ఎంత రాస్తా 2 ఇంటూ M2 అంటే ఎంత, M2 అంటే 4 క్యూబ్ ఇంటూ U2 అంటే 81, M1 ప్లస్ M2 అంటే M1 ప్లేస్లో ఏం రాయాలన్నా రేడియస్ క్యూబ్ రాయాలి. ఎంత వస్తుంది 2 ఇంటూ 64 ఇంటూ 81, 2 క్యూబ్ 8 ప్లస్ ఎంత 64 కదా 72. ఎంత వస్తుందమ్మా 144 కదా, అంటే 144. సేమ్ అదేవిధంగా V2 క్యాలిక్యులేట్ చేయి. V2 ఫార్ములా ఏంటి, M2 మైనస్ M1 ఇంటూ U2 బై M1 ప్లస్ M2 ప్లస్ 2M1 U1 బై M1 ప్లస్ M2. ఇక్కడ U1 ఈక్వల్ టు 0 కాబట్టి ఈ టర్మ్ 0 అవుతుంది. M2 M1 ప్లస్లో ఇందాకట్లాగే సబ్స్టిట్యూట్ చేయండి. M2 అంటే రేడియస్ 4 క్యూబ్, M1 అంటే 2 క్యూబ్ డివైడెడ్ బై 2 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్స్ ఇంటూ U2 ఉంది 81 సెంటీమీటర్ పర్ సెకండ్. సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి అది V2 వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేయండి. V2 వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ సమ్ చూడండి 44. ఆ 44 కూడా సేమ్ ఇదే మోడ్లో, ఇది కూడా మీరు చేయండి. 44 కూడా మీరు చేయండి. చూడండి 44 ఏమిచ్చా అంటే స్టీల్ బాల్ ఆఫ్ రేడియస్ 2 సెంటీమీటర్ ఇనీషియల్లీ ఎట్ రెస్ట్. ఇది కూడా ఇనీషియల్లీ ఎట్ రెస్ట్ అంటే U1 ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ స్ట్రక్ హెడ్ ఆన్ బై అనదర్ స్టీల్ బాల్ ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్ ట్రావెలింగ్ విత్ వెలాసిటీ. ద కామన్ వెలాసిటీ ఇఫ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ అన్నాడు. కామన్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, M1 U1 ప్లస్ M2 U2 బై M1 ప్లస్ M2. సబ్స్టిట్యూట్ చేయండి. M1 అంటే R1 ఈక్వల్ టు 2 ఇచ్చాడు, సేమ్ R2 ఈక్వల్ టు 4 సెంటీమీటర్. ఇనీషియల్ వెలాసిటీ 0, సెకండ్ వెలాసిటీ 81 సెంటీమీటర్ పర్ సెకండ్. చేయండి అదే మోడల్ ఇది కూడా మీరు చేయండి. 44 కూడా చేయండి. నెక్స్ట్ చూడండి కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ మీద 45th చూడండి. ఏ టెన్నిస్ బాల్ బౌన్సెస్ డౌన్ a flight of stairs striking each step in turn and rebouncing to half of the height of the step. దెన్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ చూడండి ఎంత హైట్ నుంచి ఫాలో అవుతుంది, స్టైర్స్ మీద నుంచి ఫాలో అవుతుంది, కానీ రైజ్ అయ్యేటప్పుడు హాఫ్ ఆఫ్ ద స్టైర్ అన్నాడు. రీబౌన్సెస్ టు హాఫ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద స్టెప్, హాఫ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద స్టెప్. అంటే నీ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫార్ములా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్లో H2 బై H1. H2 ఎంత ఇచ్చాడు, హాఫ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ఈ స్టెప్. ఫాలో అయ్యేది స్టెప్స్ నుంచే కాబట్టి ఇనీషియల్ హైట్ H1గా ఉండేది. దాని ఇనీషియల్ హైట్ H1 అంటే ఈక్వల్ టు H2 అంటే H/2 బై H1 దట్ ఈక్వల్ టు 1/√2. అతను నెక్స్ట్ 46 చూడండి. 46 ఏ బాల్ హిట్స్ ద గ్రౌండ్ అండ్ లూజెస్ 20% ఆఫ్ ఇట్స్ మొమెంటమ్. మొమెంటమ్ ఫార్ములా అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. చూడండి ఇనీషియల్గా ఎంత వెలాసిటీతో హిట్ అవుతుంది, U1 వెలాసిటీతో హిట్ అవుతుంది. ఇనీషియల్ మొమెంటం U1. ఆ తర్వాత రైజ్ అయ్యేటప్పుడు V1 వెలాసిటీతో రైజ్ అవుతుంది. సో నీకు 20% లాస్ అన్నాడు. లాస్ అంటే జనరల్గా పర్సంటేజ్ అంటే ఏంటి, చేంజ్ బై ఒరిజినల్. చేంజ్ అంటే ఏం చేంజ్, మొమెంటంలో చేంజ్. ఇనీషియల్ మొమెంటం ఎంత mu1, ఫైనల్ మొమెంటం mv1 డివైడెడ్ బై ఇనీషియల్ మొమెంటం. అంతేగా ఇది 20% అని ఇచ్చాడు. దాని ఈ ప్రాబ్లంలో 20% అని ఇచ్చింది. చేంజ్ ఇన్ మొమెంటం బై ఒరిజినల్ మొమెంటం. ఇది 20% లాస్ అని ఇచ్చాడు. దాని ఇనీషియల్ మొమెంటం ఎక్కువగా ఉంటుంది, తర్వాత మొమెంటం తగ్గింది కాబట్టి లాస్. సో దీని నుంచి U1 మైనస్ V1 బై U1 ఈక్వల్ టు 20/100 అని రాసుకోవచ్చు. లేదా 1 మైనస్ V1 బై U1 ఈక్వల్ టు V1 బై U1 అంటే 80/100.
0.8. నీకు అడిగింది ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అంటే ఫార్ములా ఏంటి? ఈక్వల్ టు V2 మైనస్ V1 బై U1 మైనస్ U2. గ్రౌండ్తో కాంటాక్ట్లో ఉన్నాడు కదా, హిట్స్ ద గ్రౌండ్ అన్నాడు కాబట్టి ఈ జీరోస్. లేదా గ్రౌండ్ ఇనీషియల్గాను రెస్ట్లోనే ఉంటుంది, కొలిజన్ జరిగిన తర్వాత కూడా రెస్ట్లో ఉంటుంది. ఈక్వల్ టు దాని మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం అనుకో, ఈక్వల్ టు V1 బై U1. V1 బై U1 ఎంత వచ్చింది నీకు? 0.8 వచ్చింది. 0.8. తర్వాత చూడండి, నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ సమ్ 47. The plastic ball falling from height, initial height h0 equal to 4.9 meters, rebounds number of times. If total time for second collision, చూడండి సెకండ్ కొలిజన్కి ఇక్కడ నుంచి ఫాల్ అయ్యి ఒకసారి కొలైడ్ అవుతుంది, నెక్స్ట్ పైకి రైజ్ అయింది, పైకి రైజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది సెకండ్ కొలిజన్ అవుతుంది. సో పట్టే టైం క్యాలిక్యులేట్ చేసానుకో, టోటల్ టైం ఈక్వల్ టు ఎన్ని వస్తాయి? టోటల్ టైం ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికేమో T0 ప్లస్ పైకి మూవ్ అయింది, పైకి మూవ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది. సో ఈ టైం T1 అనుకుంటే ఎన్ని టైమ్స్ ఉన్నాయి ఇక్కడ? 2T1 కదా రాసుకోవచ్చు కదా. సెకండ్ కొలిజన్కి టోటల్గా పట్టే టైం 2T1. ఇది h0 అనుకోండి. T0 అంటే ఎన్ని? టోటల్ టైం ఇచ్చాను నీకు. టోటల్ టైం టోటల్ టైం ఈజ్ 2.4 seconds. 2.4 seconds. దాని ముందు T0 అంటే ఎన్ని రాయొచ్చు? 2h0/g అని రాయొచ్చు కదా. తేనా 2h0/g ప్లస్ 2 ఇంటూ T1 అంటే h1 అంటే 2h1/g రాయొచ్చు. సో h1 అంటే ఏంటి? ఈ స్క్వేర్ h0 కదా. సో దాని నుంచి T ఈక్వల్ టు 2h0/g కామన్ తీసామనుకో, 2h0/g కామన్ తీస్తే 1 ప్లస్ 2 ఇంటూ ఈ కదా వచ్చేది. దాని టోటల్ టైం ఇచ్చాడు. టోటల్ టైం ఈక్వల్ టు 2.4 seconds ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ హైట్ 4.9, g 9.8 తీసుకో, ఇంటూ 1 ప్లస్ 2e ఎంత వస్తుంది? ఇది 2 times, ఇది 1 అవుతుంది. అంటే 2.4 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2e. 2e ఈక్వల్ టు 2.4 మైనస్ 1, దట్ ఈక్వల్ టు 1.4. 1.4/2 ఈక్వల్ టు 0.7. నెక్స్ట్ 48 చూడండి. 48. A ball is dropped from a height h on the floor of coefficient of restitution e. The total distance covered by the ball just before second hit. జస్ట్ బిఫోర్ సెకండ్ హిట్ అంటే చూడండి, ఫస్ట్ ఇనీషియల్గా ఎంత కవర్ చేస్తుంది? h0. పైకి రైజ్ అవుతుంది, మళ్ళీ పైనుంచి కిందకు వస్తుంది. అంటే h1లో 2 ఉంటాయి కదా, సెకండ్ కొలిజన్కి h1లో 2 ఉంటాయి. టోటల్ హైట్ ఈక్వల్ టు h0 ప్లస్ 2h1. ద టోటల్ డిస్టెన్స్ కవర్ అంటే టోటల్ డిస్టెన్స్ అంటే ఇది టోటల్ డిస్టెన్స్ అవుతుంది. h0 ప్లస్ 2h1. h0 ప్లస్ 2 ఇంటూ h1 అంటే ఎన్ని వస్తా? ఈ స్క్వేర్ h0 అంటే h0 కామన్ తీస్తే 1 ప్లస్ 2e స్క్వేర్. ఇంతనే ఒకటి ఇచ్చింది h ఇంటూ 1 ప్లస్ h0ని h అని ఇచ్చాడు, 1 ప్లస్ 2e స్క్వేర్. తర్వాత నెక్స్ట్ 49 చూడండి. 49. In two separate collisions, the coefficient of restitution C1 and E2 are in the ratio E1/E2 equal to 3:1. In the first collision, the relative velocity of approach is twice the relative velocity of separation. ఫస్ట్ కొలిజన్లో E1 అని తీసుకున్నాం అనుకో, E1కి ఫార్ములా ఏంటి? V2 మైనస్ V1/U1 మైనస్ U2 కదా. వాడు ఏం చేయాలంటే ఇందులో ఇన్ ద ఫస్ట్ కొలిజన్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అంటే U1 మైనస్ U2 ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్. ఇది రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇది ట్వైస్ ద ఇట్లా ఇచ్చాడు, ట్వైస్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అన్నాడు. అంటే ఎంత వస్తుంది? E1 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1/2. సో అయితే నేను కనుక్కోమంది ఏంటి? రేషియో బిట్వీన్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అండ్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ ఇన్ సెకండ్ కొలిజన్. ఆ సపరేషన్ బై అప్రోచ్ని మనం ఏమంటాం? రెస్టిట్యూషన్ అనేది.
సో సెకండ్ కొలిషన్స్లో రెస్టిట్యూషన్ని మనం ఏమనుకున్నాం E2 అనుకున్నాం, E2ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. కానీ సెకండ్ కొలిషన్లో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ బై అప్రోచ్ యొక్క రేషియోని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఆ రేషియోని మనం ఏమని పిలుస్తాం, రెస్టిట్యూషన్ అంటాం. సో ఈ ఈక్వేషన్లో E1 ఈక్వల్ టు 1/2 సబ్స్టిట్యూట్ చేయి, 1/2 బై E2 ఈక్వల్ టు 3/1. సో E2 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/2/3, 1/6. ఇద్దరు చూడండి. నెక్స్ట్ 50th సమ్ చూడండి. A sphere of mass m moving with constant velocity u collides with another stationary sphere of same mass. If E is the coefficient of restitution, then ratio of final velocity of first and second sphere. చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ వాల్యూ ఈచ్ అంటే అది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అవుతుంది. అది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిషన్ అయితే ఈక్వల్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అయితే ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ కాని కొలిషన్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కాదు, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కానటువంటి కొలిషన్ ఇచ్చాడు. అందులో ఫైనల్ వెలాసిటీస్కి ఫార్ములాస్ ఉన్నాయి నీకు. ఏంటి ఫార్ములా ఏంటి, ఫైనల్ వెలాసిటీకి V1 ఈక్వల్ టు m1 మైనస్ E ఇంటూ m2 బై m1 ప్లస్ m2 ప్లస్ 1 ప్లస్ E ఇంటూ తన 2 ప్లేస్లో ఇది వస్తుంది, 2 ఇంటూ m2 u2 బై m1 ప్లస్ m2. ఇది V1, ఇది u1. ఇది తన m1 మైనస్ m2 ఇంటూ u1 బై m1 ప్లస్ m2 ప్లస్ 2 ఇంటూ m2 u2 బై m1 ప్లస్ m2. అదేవిధంగా V2కి ఫార్ములా ఎన్ని వస్తాయి, m2 మైనస్ m1 ఇంటూ u2 బై ప్లస్ ప్లస్ 1 ప్లస్ E ఇంటూ ఎంత వస్తుందమ్మా, 2 ప్లస్లో 1 ప్లస్ E ఇంటూ m1 u1 బై m1 ప్లస్ m2. ఈ ఫైనల్ వెలాసిటీ ఫార్ములాస్. ఇందులో ఏమని ఇచ్చాడంటే మీకు అనదర్ స్టేషనరీ స్పియర్ ఆఫ్ మాస్ m మూవింగ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ కొలైడ్స్ విత్ అనదర్ స్టేషనరీ స్పియర్ అన్నాడు. అంటే సెకండ్ బాడీ రెస్ట్లో ఉన్నట్టు కదా, అంటేనా సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది. సెకండ్ బాడీ రెస్ట్లో ఉంటే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. సో V1 ఈక్వల్ టు ఎన్ని వస్తుంది అప్పుడు, 1 ప్లస్ E ఇంటూ అనదర్ స్టేషనరీ స్పియర్ సేమ్ మాస్ అన్నాడు కాబట్టి m ఇంటూ u2. ఇది 0 అయింది కదా, ఇక్కడ ఇది తీసుకున్నాం, ఈ టర్మ్ 0 కదా. సో V1 ఈక్వల్ టు ఎంత వస్తుంది, V1 ఈక్వల్ టు m మైనస్ E ఇంటూ m ఇంటూ u బై m ప్లస్ m. అంటే అంత 1 మైనస్ E ఇంటూ u బై 2 వస్తుంది. అంతేనా, mm క్యాన్సిల్ అయితే ఇది మిగులుతుంది. అదే V2 ఈక్వల్ టు ఎంత వస్తుంది, V2 ఈక్వల్ టు ఈ టర్మ్ 1 ప్లస్ E ఇంటూ m ఇంటూ ఇనీషియల్ వెలాసిటీ అంతా u బై m బై 2m. సో రెండింటి యొక్క రేషియో అంటే ఎంత వస్తుంది, 1 మైనస్ E బై దాని 1 మైనస్ E బై 1 ప్లస్ E వస్తుంది. చూడండి, ఎంతవరకు చేయండి. వర్క్ పవర్ ఎనర్జీలో ప్రాబ్లమ్స్ ఎంతవరకు, ఆ తర్వాత ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటివరకు మనం చెప్పుకున్న మోడల్స్లోనే ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయండి. దాని ఇప్పటివరకు మనకు వచ్చిన టాపిక్స్ ఉన్నాయి చూడండి వర్క్ పవర్ ఎనర్జీలో, ఆ రిలేటెడ్ మోడల్స్ అనమాట ఇవన్నీ. కాబట్టి మళ్ళీ ఇవన్నీ మీరే ప్రాక్టీస్ చేయండి, లేకపోతే తర్వాత చెప్పుకుందాం. ఇంతవరకు వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ గ్రావిటేషన్. మీకు చెప్పినటువంటి ఐపీ టాపిక్స్ అని ఉంటే ఐపీ చదువుకున్నాం ఒకసారి గ్రావిటేషన్.